ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురికి శిక్ష ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. నిందితులు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్లకు శిక్ష ఖరారు చేసింది సిబిఐ కోర్టు. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురికి శిక్ష ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. మహేశ్వరి, ఓబులాపురం మైనింగ్ కేసులో అయితే కాసేపటి క్రితమే జడ్జి తీర్పు వెలువరించారు. ఇందులో నలుగురు నిందితులకు కూడా శిక్ష ఖరారు చేస్తూ జడ్జి తీర్పునిచ్చారు. ఇందులో ముఖ్యంగా అయితే A1 బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 గా ఉన్నటువంటి విడి రాజగోపాల్ అప్పుడు మైనింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచారు. అలాగే A7 గా ఉన్నటువంటి అలీఖాన్, ఈయన ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా శిక్షను ఖరారు చేశారు. అయితే ఇందులో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, A8 గా ఉన్నటువంటి అప్పుడు ఐఏఎస్ కృపానందం, ఆయన మైనింగ్ సెక్రటరీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కూడా నిర్దోషులుగా కూడా ప్రకటించింది న్యాయస్థానం. అయితే ప్రస్తుతం ఇంకా శిక్షను ఖరారు చేస్తున్నారు. A1 గా ఉన్నటువంటి బివి శ్రీనివాస్ రెడ్డికి 7 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. A2 గాలి జనార్దన్ రెడ్డి ఆయన వర్షన్ ఇంకా చెప్పుకుంటున్నారు. సో మొత్తానికి అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఓబులాపురం మండలంలో ఓబులాపురంలో మైనింగ్ తవ్వకాలకు సంబంధించి, ఇనుప తవ్వకాలకు సంబంధించి అక్రమ కేసులో అప్పుడు 2009లో సీఎం గా ఉన్నటువంటి రోషయ్య సిబిఐకి ఫిర్యాదు చేశారు. అప్పుడు నుంచి కేసు నడుస్తూనే ఉంది. సుమారు 14 ఏళ్ల వాదనల తర్వాత ఇప్పుడు సిబిఐ జడ్జి ఏదైతే సిబిఐ జడ్జి న్యాయ తీర్పును వెలువరించారు. సో మొత్తానికి ఇందులో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని అయితే నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. మొత్తానికి A2 గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి కూడా 7 ఏళ్ల శిక్షణ విధిస్తూ కూడా న్యాయస్థానం తీర్పును విధించింది. అలాగే A1 గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా బంధువులుగా ఉన్నారు. అప్పుడు ఓబులాపురంలో మైనింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. సో కావాల్సిన ఏదైతే ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువగా తవ్వారనేటువంటి వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. అయితే గాలి జనార్దన్ రెడ్డి కూడా గతంలోనే ఈ కేసుకు సంబంధించి నేను 3 ఏళ్ల పాటు శిక్షను అయితే జైల్లో ఉన్నాను, సో కొంత జైలు శిక్షను తగ్గించాలి అని చెప్పి ఆయన జడ్జిను రిక్వెస్ట్ కోరా కూడా అటు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా ప్రస్తుతానికి తీర్పు వెలువరించారు. సో అయితే దీని మీద తదుపరి వాళ్ళకి హైకోర్టుకు వెళ్లేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే సిబిఐ కోర్టు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ ఓబులాపురం మైనింగ్ కేసులో తీర్పులు వెలువరించిందని చెప్పొచ్చు. అయితే దోషులుగా తేలిన ఈ నలుగురు కూడా సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ నలుగురికి కూడా ఖచ్చితంగా హైకోర్టులో మళ్ళీ ఈ తీర్పును సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ఇందులో A1, A2 గా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా బంధువులుగా ఉన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో వీళ్ళది డైరెక్టర్ గా, ఎండీ గా కూడా వీళ్ళు ఉన్నారు. సో మరి వీరికి సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఓబులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఇనుప గనులకు సంబంధించి అక్రమంగా తవ్వారు అనేటువంటి అభియోగాలతో అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం రోషయ్య 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసి అప్పట్లో జీవో కూడా విడుదల చేశారు. అయితే అప్పుడు ఓఎంసీ ఎండీగా ఉన్నటువంటి బివి శ్రీనివాస్ రెడ్డిని A1 గా, గాలి జనార్దన్ రెడ్డిని A2 గా చేశారు. అప్పుడు మైనింగ్ డైరెక్టర్ గా వాల్మీకి రాజగోపాల్ ఉన్నారు. అప్పుడు ఐఏఎస్ అధికారి కృపానందం ఉన్నారు అప్పుడు ఆ ప్రాంతానికి. అలాగే గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి M అలీఖాన్ మొత్తం ఈ కేసులో కూడా ఉన్నారు. అప్పుడు ఈ మైనింగ్ మంత్రిగా కూడా అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. అయితే సబితా ఇంద్రారెడ్డికి మాత్రం ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆమెను అక్విటల్ గా కూడా చూపారు ఈ రోజు. సో మరి మిగతా ఇందులో 5గురికి A1 to A7 వరకు శిక్ష ఖరారైంది. అందులో మిడిల్ లో ఉన్నటువంటి ఎవరైతే A6 కావచ్చు, A5 కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అందులో లింగారెడ్డి అనే ఒక వ్యక్తి చనిపోయారు ఈ కేసు జరుగుతున్నప్పుడే. అలాగే మా ఎవరైతే శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఐఏఎస్ కూడా అప్పుడే మీద డిశ్చార్జ్ పిటిషన్ కూడా కేసులో ఈమెకు భాగం లేనటువంటి కొట్టివేసింది. సో మరి ప్రస్తుతానికి అయితే 4 పైన శిక్ష ఖరారైంది. వీరికి సంబంధించి శిక్ష తీర్పును కూడా జడ్జి చదువుతున్నారు. మరి వీరికి మళ్ళీ ఈ శిక్షను ఏదైతే ఈ తీర్పును సవాల్ చేసేందుకు హైకోర్టులో కూడా ఛాన్స్ ఉంటుంది. అయితే సాయి కిరణ్, ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి నేను 3 సంవత్సరాల పాటు శిక్షను అనుభవించాను, దీని నుంచి నాకు మినహాయింపు ఇవ్వాలి అనేసి కూడా కోరినట్లు తెలుస్తుంది. మరి దీనిపైన ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? వారి మీద నమోదైనటువంటి అభియోగాలకు సంబంధించి అది ఈ రోజు రుజువైన నేపథ్యంలో జడ్జి అటు A1 కు బివి శ్రీనివాస్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష వేశారు. సో ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆయన వర్షన్ ఆయన అయితే ఆయన చెప్పుకోగా కూడా జడ్జికి ఆయన కొంత విన్నవించుకున్నారు. గతంలోనే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సమయంలోనే దాదాపు 3 సంవత్సరాల పైగా ఆయన ఈ జైలు శిక్షను అనుభవించాను కాబట్టి ఇప్పుడు కొంత తగ్గించవలసిందిగా పనిష్మెంట్ ఆయన కోరగా కూడా
జడ్జి మాత్రం ఏమాత్రం వినకుండా ఖచ్చితంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష అయితే ఆయనకు వేశారు. ఇంకా అయితే గాలి జనార్దన్ రెడ్డి చాలా అయితే జడ్జికి రిక్వెస్ట్ చేశారు, గతంలోనే అనుభవించాను దీనికి సంబంధించి, సో ఇది తగ్గించాలని కూడా కోరారు. కానీ 7 సంవత్సరాలు అయితే ఆయనకు కూడా ఖరారైంది. మిగతా వారికి కూడా అదే విధంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. సో వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ ఆధారంగా ఖచ్చితంగా ఈ జైలు శిక్ష అనేటువంటి పనిష్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ నలుగురు కూడా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారా, లేకపోతే బెయిల్ పైన ఎవరైనా బయట ఉన్నారా? ఖచ్చితంగా అందరూ బెయిల్ పైన బయట ఉన్నటువంటి నిందితులే. ఈ రోజు ఫైనల్ తీర్పు నేపథ్యంలో కోర్టు హాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో మరి వీరందరికీ కూడా నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వారి మీద నమోదైనటువంటి శిక్షల ఆధారంగా మాత్రం ఇప్పుడు జైలు శిక్ష పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురికి శిక్ష ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. నిందితులు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్లకు శిక్ష ఖరారు చేసింది సిబిఐ కోర్టు. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురికి శిక్ష ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. నిందితులు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్లకు శిక్ష ఖరారు చేసింది సిబిఐ కోర్టు. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురికి శిక్ష ఖరారు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్. మహేశ్వరి, ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి ఈ రోజు ఏదైతే సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసిందో దాంట్లో A1 నుంచి A4 వరకు ఉన్నటువంటి వాళ్లకు దాదాపు 7 సంవత్సరాల శిక్ష విధించింది. ఇందులో మనం బివి శ్రీనివాస్ రెడ్డి, A1 గా ఉన్నటువంటి వ్యక్తి, A2 గా గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎవరైతున్నారు వీళ్లకు ఈ రోజు శిక్ష ఖరారు చేయడం జరిగింది. A4 గా ఉన్నటువంటి మైనింగ్ కంపెనీకి, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏ అలీఖాన్ కూడా ఈ రోజు దోషులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఇప్పటివరకే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మరొక ఐఏఎస్ అధికారి కృపానందం, అదేవిధంగా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయంలో ఇక్కడ తప్పు లేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేకుంటే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అయితే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఇచ్చినటువంటి లీజ్ అయితే ఉందో దానిలో భాగంగా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి కంటే కూడా ఎక్కువగా పరిమితికి మించి అక్కడ మైనింగ్ చేశారు, దాన్ని తవ్వుకున్నారు అనేటువంటిది వివిధ నివేదికల ఆధారంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాల ప్రకారం తప్పు జరిగింది అనే ఆధారంగా ఈ రోజు శిక్ష విధించడం జరిగింది. ఇది ట్రయల్ కోర్టు. సో ఈ ట్రయల్ కోర్టు తర్వాత మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వము సక్రమమైనటువంటి లీజ్ ఇచ్చింది. ప్రభుత్వం ఎక్కడ కూడా విధానపరమైనటువంటి తప్పిదం చేయలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి లీజ్ మైనింగ్ సంబంధించి కావచ్చు, లేకుంటే అప్పుడు ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి కృపానందం, శ్రీలక్ష్మి కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే ఈ మొత్తం లీజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తూ ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనేటువంటిది తనకు ఇచ్చినటువంటి పరిమితి కంటే ఎక్కువగా మైనింగ్ చేసింది అనేటువంటిది కోర్టు భావించింది. దాని ప్రకారమే ఈ మొత్తం శిక్ష అనేటువంటిది ఖరారు చేయడం జరిగింది. అయితే ఇస్మాయిల్, ఇప్పటికే వీరు హైకోర్టుకి వెళ్తారు అనేసి అయితే సమాచారం అందుతుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి కూడా ఒకవైపు నేను గతంలోనే రిమాండ్లో ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు శిక్షను అనుభవించాను, దాన్ని మినహాయించి నాకు శిక్ష వేయండి అనేసి చెప్తున్నారు. మరి దీనిపైన ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఈ కేసుకు సంబంధించి ఇది ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దీని తర్వాత హైకోర్టులో మరొకసారి వీళ్ళు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుందనేటువంటి చూడాలి. శిక్ష వరకు చూసుకుంటే 7 ఏళ్ల శిక్ష విధించడం జరిగింది. సో డెఫినెట్ గా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు కాలం అయితే రిమాండ్ లో ఉన్నారో ఆ కాల శిక్ష పరిమితిని అంతవరకు తగ్గించి మిగిలిన కాలానికి శిక్ష అనేటువంటిది అమలు చేయడం జరుగుతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే మైనింగ్ కి సంబంధించి ప్రధానంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు కొందరు. అయితే ఎక్కడ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వము తప్పు చేయలేదు అనేటువంటిది కోర్టు ఒక విధంగా క్లీన్ చేసింది. ఆ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏవైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ లీజింగ్ అనేటువంటి పద్ధతి జరిగింది. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. అప్పుడు అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి కావచ్చు, తర్వాత ఇంక కృపానందం కావచ్చు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి తప్పిదం జరగలేదు. ఇది కేవలం మైనింగ్ కంపెనీ నుంచి కొంతమంది తమకు ఇచ్చినటువంటి మైనింగ్ కంటే కూడా ఎక్కువగా అక్కడ మైనింగ్ చేశారు, ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని పూర్తిగా తవ్వుకున్నారు.
అదేవిధంగా దాన్ని ప్రభుత్వ రూల్స్ ను వాళ్ళు అతిక్రమించారు అనేటువంటిది ఇక్కడ కేసు ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో డెఫినెట్ గా దీన్ని వీళ్ళు ఏ విధంగా ఛాలెంజ్ చేస్తారు, తర్వాత హైకోర్టులో ఎటువంటి విచారణ జరుగుతుందని చూడాలి. ఈ కేసులో మాత్రము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కావచ్చు, లేకుంటే ఐఏఎస్ అధికారులు ఎవరిది తప్పిదం కాదనేటువంటిది ఒక సిబిఐ కోర్టు ఒక క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది డెఫినెట్ గా ఈ కేసులో ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు ఇప్పటివరకు కూడా ఎవరైతే శిక్ష పడ్డారో ఆ నలుగురు కూడా బెయిల్ పైన బయట ఉన్నారు. వీళ్ళు వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా వారికి ఏమైనా సమయం ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళ బెయిల్ క్యాన్సలేషన్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు ఏదైతే ఖైదీలుగా పరిగణించి వాళ్ళ దోషులుగా ప్రభుత్వం కోర్టు తీర్చినటువంటి నేపథ్యంలో వాళ్ళను నేరుగా జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ వాళ్ళు కోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంది కాబట్టి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్ గా ట్రయల్ అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ట్రయల్ తర్వాత వచ్చినటువంటి తీర్పు చాలా మంది దీంట్లో ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కృపానందం మీద ఏమైనా చర్యలు ఉంటాయా, వాళ్ళు ఏమన్నా తప్పు చేశారనేటువంటిది చాలా క్యూరియాసిటీతో చూశారు. కానీ ప్రభుత్వం కానీ అందులో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు ఏ విధంగా తప్పులు చేయలేదు. కేబినెట్ అప్రూవల్ ద్వారా జరిగినటువంటి మైనింగ్ లీజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనేటువంటిది తనకిచ్చినటువంటి పరిధి దాటింది, అంతకంటే ఎక్కువ మైనింగ్ చేసింది అనేటువంటిది కోర్టు భావించి దాని ఎదురుగానే ఈ మొత్తం శిక్షను ఖరారు చేశారు. కాబట్టి ఇది కంపెనీ అందులో భాగస్వాములు అయినటువంటి వాళ్ళకు మాత్రమే తప్పిదం అనేటువంటిది కోర్టు చాలా స్పష్టంగా తీర్చి చెప్పింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.